నరకం అనుభవించింది, దానికి ఇంకా ఎక్కువ అనుభవించాలి. కొందరికి హాస్పిటల్లో ఉంది మా బిడ్డ. మాకెవరు తెచ్చిస్తారు చెప్పండి నా పాపని. నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. మా చెల్లెలు కావాల్సింది ఏమో గొడవలు వచ్చినాయి అనేసి నాతో చేసిపోతుంది. అవును, ఇంతకు ఏం జరిగింది? ఎందుకు గొడవ? ఎందుకంటే తెలియదు. మా పాపకి ముందు మాడికలు పోసేనప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నాయన్న నారెడ్డి కొడుకున్నాయన్న ఈశ్వరని. ఆయన ఏమో పిలిచినాడో ఏమో తెలియదు. మా పాప అక్కడికి పోయి కూర్చొని మాట్లాడిందంట. వాళ్ళ నాయన ఏమో తిట్టినాడంట. షడ్డ మేము కంప్లైంట్ ఇస్తాము, పోలీసు వాళ్ళు వస్తారు, పాపం మీ అమ్మ మీ అబ్బకి అందరికీ చెప్తాము అని చెప్పినారంట. అట్లా అని చెప్పేవరకంత మనకి ఏం జరిగినా మనకు తెలీదు. చాలా మంచి అమ్మాయి సార్. అత్త అని పిలద్దంటే కూడా అందరూ పిలుస్తారు. అత్త అని పిలుస్తాను, అంత ప్రేమగా పిలిచింది సార్ ఆ అమ్మాయి. వంటకు వచ్చినప్పుడు కూడా భోజనానికి అంత అమృతంగా వచ్చింది సార్ ఆ అమ్మాయి. మీకు వచ్చిందా? మాకు మళ్ళీ 2 గంటలకు పైన దించింది సార్. మళ్ళీ మేము సార్ వాళ్ళు అందరూ పై తీసేసి వచ్చినాం. చాలా మంచి అమ్మాయి. సార్ వాళ్ళు కూడా ఏడ్ చేసాం. పేరు పద్మ, మా ఊరు బండ్మంజరాలపల్లి. రోజు మధ్యాహ్నం శిరీష అనే పాప నా కూతురు. నేను పనికి వెళ్ళిపోయి నా కూతురు ఆడ పక్కింటి కాడిపోయి కూర్చొని తమాషకు మాట్లాడుకొని నవ్వుకుంటా ఉండరంట. ఎవరెవరు? నా కూతురు పక్కింటి పిల్లోడు. వాళ్ళ నాయన వాళ్ళ అవ్వ వచ్చి ఆ బిడ్డనే నోటికి వచ్చినంత అడిగి జుట్టుపట్టి బయట దొబ్బి, నీకేం పని మా ఇంటికాడ, మీ అమ్మ మీ నాయన రాని, మీ అమ్మ కథ చూస్తాను, మీ నాయన కథ చూస్తాను, నేను ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాను, పోలీసు వాళ్ళు తోడుకు వస్తూ ఉన్నాను, ఏం చేస్తానో ఎక్కడ చేస్తాను అని ఆ బిడ్డ నాయన వేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను కూడా ఇట్లా కాలు గడి వదిలేసిండవయ్యా. ఆ ఇంటోడు ఆ పిల్లోనికి నాయన నాగరాజ ఇట్లా అంతా అడిగేసి, నేను ఈ పొద్దు మీరు స్టేషన్ కాడికి రావాలా అట్లా ఇట్లా నా బిడ్డకి భయం పెట్టేసి నాకు వార్నింగ్ ఇచ్చినారు. చూడు ఈ పొద్దు మిమ్మల్ని ఏం చేస్తాను, ఎక్కడ చేస్తాను, పీచకం లేకుండా చేస్తాను అట్లా అని చెప్పి ఒక గంటకు ఫోన్ చేసినాడు. అట్లా అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసినాడు. నాకు పని చేసి ఎక్కడ ఇష్టం లేకుండా ఏమరా గలాటాగా ఉందని ఇంటికాడికి పోయినాను. 1:30కంతా ఇంటికాడికి పోయాకంతా నా బిడ్డని చంపి ఏలాడదీసేసిండాడు. నీ పీచకం లేకుండా చేస్తానన్నాడు. అంత పని చేసేసినాడు నా బిడ్డని. ఇదే సార్ జరిగింది. నాకు న్యాయం జరగాలని అందరికీ. శిరీష ఏం చదువుతానమ్మా బిడ్డ? 9వ క్లాస్ చదువుతాను. ఆ పాప ఈరోజు స్కూల్కి పోలే, జ్వరం అనేసి ఇంటికాడే ఉండిపోయింది. ఇదే హాస్పిటల్కి పంపించి ఇంగ్లీష్ వేసి తోడు ఇంటికాడ వదిలినాం. మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి 1:30కంతా నా బిడ్డ శవమయ్యి ఉంది. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? 4 బిడ్డలు, 3 ఆడబిడ్డలు, ఒకే కొడుకు వికలాంగుడు. లాస్ట్ బిడ్డదా నాకు తెలియగా కొడుకులాగా ఉండింది. ఆయమ్మని మరుగు చేసేసిండారు. నా బిడ్డని వాళ్ళు ఈరోజు కొట్టి హింసించి ఆ పని చేసిండారు నా బిడ్డని. మాకు న్యాయం చేయాలనేసి నేనే చెప్తాను. వాళ్ళ తండ్రి శిరీష వాళ్ళ తండ్రి ఇదే సార్, మాకు న్యాయం చేయాలా. పల్నాడు స్టేషన్ వాళ్ళు ఎక్కడైనా కానీ, యా పోలీసు వాళ్ళు కానీ, ఎవరే కానీ, యా పేపర్ వాళ్ళు కానీ మాకు న్యాయం జరపాలని, ఎస్టీ అనాథులు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున గట్టి పోరాటం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బాధితులకు అండగా మా సంస్థ అనేది నిలవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు వీళ్ళకి మా సంస్థ అండగా ఉంటుంది.